హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. అండ్ ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఈరోజు డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అందరికీ స్కిన్ జాబ్ చేసే వాళ్ళైనా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి అందరికీ స్కిన్ డ్రై అయిపోతుంది, ఇట్లా మంటలు మంటలు వస్తుంది సబ్బు వాడడం వల్ల. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న హెయిర్ ప్రాబ్లమ్ ఎక్కువ వస్తుంది అనమాట. చలికాలంలో చుండ్రు ఎక్కువ తయారవుతుంది హెయిర్కి. నెక్స్ట్ జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది అనమాట. సో స్కిన్ అండ్ హెయిర్ అట్లా డ్యామేజ్ కాకుండా ఉండడానికి నాకు తెలిసిన టిప్స్ అని మీతో షేర్ చేస్తాను అనమాట. ఏంటంటే ఫేస్కి అయితే మెయిన్ ఈ పేర్లు చెప్పొచ్చో చెప్పొద్దో కానీ ఈ ఎక్కువగా రెగ్యులర్గా వాడే సోప్స్ ఎట్లా చెప్పాలంటే ఏదైనా యాడ్ గురించి చెప్తాను అనమాట. మమ్మీ సోప్ అనమాట. అర్థమై ఉంటుంది కదా, చెప్పొచ్చో చెప్పొద్దు నాకు తెలియదు, అందుకని చెప్పట్లేదు. మళ్ళీ చెప్తే ఇట్లా చెప్పారంట. యంగ్ మమ్మీ సోప్ అవన్నీ అట్లాంటివి వాడొద్దన్నమాట. కొంచెం గ్లిజరిన్ కంటెంట్ అట్లా దాన్ని ఎక్కువ ఉన్న సోప్లు అట్లా వాడాలి. లైక్ పేర్ సోపు, చంద్రిక కూడా వాడచ్చు. ఇట్లాంటి కొన్ని లైట్ సోప్స్ ఉంటాయి కదా, లైట్ సోప్స్ అట్లాంటివి వాడదు. ఎందుకంటే మనకు అది థిక్నెస్ ఉండి అదంతా ఇట్లా రాస్తే ఏమవుతుందంటే దానివల్ల మనకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అదంతా కొద్దిసేపటి కాగానే ఇట్లా మనం ఏదైనా మాట్లాడుతున్నా కానీ ఏదైనా చేసుకుని పగిలినట్టు అయిపోయి అంతా మంటలాగా వస్తుంది, అంత పొడి పొడి అయిపోతుంది, డ్రై అయిపోతుంది. సో స్నానం చేసే ముందు ఫేస్ అంతా మాయిశ్చరైజేషన్ ఏదైనా రాసుకోవాలన్నమాట. ఏదంటే లైక్ వ్యాజిలిన్ లేదంటే పాండ్స్ క్రీమ్ కొంచెం హెవీగా రాసుకొని మనం ఫేస్ వాష్ డవ్ సోప్ ఓకే, నేను ఇది చెప్పగలుగుతా వింటర్లో. కాకపోతే డవ్ పెడితే ఎక్కువ జిడ్డు అనేది పోదనమాట ఫేస్ పైన ఉన్నది. సో దానికి మీరు ఏమైనా ఫేస్ వాష్ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ కానీ ఇంకేదైనా వాడతా అని అనుకుంటే డవ్ వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యాజ్లిన్, ఈ పాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న పాండ్స్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవాలి. అవి యూజ్ చేసుకోవడం వల్ల స్కిన్ డ్రై కాదు, మళ్ళీ మనకి మంచి స్కిన్ స్మూత్ అవుతుంది. ఇట్లా స్కిన్లో ఉన్న అంటే ఇట్లా ఉంటుంది కదా సాగేతత్వం, అది మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా గట్టిగా ఉంటుంది, మనకు స్కిన్ లూజ్ కాకుండా ఉంటుంది. నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్ అయితే సారీ. అండ్ ఇట్లా మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసమనే ఫస్ట్ ఫేస్కి అవన్నీ అప్లై చేసుకోవాలి. నైట్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ వరకు ఫేస్ అనేది మంచిగా గ్లో కూడా వస్తుంది మనకి. వాష్ చేసుకున్న తర్వాత మంచి గ్లో వస్తుంది, షైనీ వస్తుంది అనమాట. అవన్నీ అప్లై చేసుకొని మార్నింగ్ సోప్ వాడే అలవాటే ఎక్కువగా ఉంటుంది అందరికీ ఫేస్ వాష్ల కంటే. సో ఈ హార్డ్ సోప్స్ కంటే ఈ లైట్ సోప్స్ వాడడం వల్ల మంచిగా మనకి డ్రైనెస్ ఇదంతా పోతుంది అనమాట. నెక్స్ట్ లిప్స్కి అయితే ఈ లిప్స్టిక్ వాడే అలవాటు లేని వాళ్ళు నైట్లో కొబ్బరి నూనె లేదా నెయ్యి అవన్నీ ఉంటాయి కదా, అవి నైట్ రాసుకొని పడుకున్నారనుకోండి, మీకు లిప్స్ కూడా మంచిగా ఉంటాయి, పగలకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హెయిర్కి వచ్చేసరికి ఈ చలికాలంలో హెయిర్ చాలా ఊడిపోతుంది అనమాట. పొడిబారిపోతుంది, ఊరిపోతుంది. ఆయిల్ పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది, పెట్టుకోకపోతే అంత గడ్డి లాగా అవుతుంది, అదంతా ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఆయిల్ పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలంటే హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందైనా పెట్టుకోవాలి, లేదంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయాలన్నమాట. అప్పుడే హెయిర్ డ్రైగా కాకుండా చిట్లిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట. గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు చుండ్రు రాకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ అయినా హెడ్ బాత్ చేసే షాంపూ, అంటే మనం షాంపూ డైరెక్ట్గా అప్లై చేస్తాం కదా హెడ్కి, అట్లా కాకుండా ఒక మగ్లో అట్లా షాంపూ తీసుకొని దాన్ని కలిపేసి దాంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే మనకి నిమ్మకాయతో రుద్దొద్దండి. అప్పుడు మళ్ళీ హెయిర్ అంతా నిమ్మకాయ పుట్టు అదంతా ఉంటుంది కదా, అది పడిపోతే దాని అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఇరిటేషన్లా ఉంటుంది. ఆ షాంపూ మగ్లో కలిపేసి దాంట్లో నిమ్మకాయ రసం మనకు పిండేసుకున్నది ఉంటుంది కదా, అది అందులో యాడ్ చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే మంచిగా ఫేస్కి స్కిన్కి రెండింటికి మంచిది. ఇంకొకటి అప్పుడప్పుడు ఈ పేస్ట్ అప్లై చేస్తూ ఉండండి. మెంతి పేస్ట్, మెంతుల్ని మనం నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్, చిన్న ఎందుకు కాఫీ వేసిన పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకున్నాం అనుకోండి, హెయిర్ స్మూత్గా అవుతుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన టిప్స్ అన్నీ అయితే నేను మీతో చాలా వరకు అంటే నాకు యూజ్ అయినాయి. నా హెయిర్ లాస్ట్ 1 మంత్ కంటే ముందు ఎందుకో కొంచెం ట్యాబ్లెట్స్ వాడడం వల్ల
మొత్తం లాస్ అయిపోయినా అనమాట. ఆ రెమెడీస్‌తో పాటు నేను ఇంకొకటి నేను హెడ్ బాత్ ఎక్కువగా చేస్తుంటా. రెగ్యులర్‌గా హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. బ్రౌన్ కలర్‌కి వచ్చేసిండే. అయితే ఒక న్యాచురల్ ప్రోడక్టే అనమాట. అది కూడా వాడడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఏమైతుందంటే నాకు హెయిర్ స్మూతింగ్ అనేది అంటే నేను మీరు హోమ్ రెమెడీసే కావాలంటే చాలా చెప్తా. నాకు ఈ పాప నేను ఎక్కువగా ఊర్లు తిరుగుతూ ఉంటా. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి, మేముండే సిటీలో మా దగ్గరికి ఎక్కువ పండుగలు ఇవంటి వల్ల నేను హెయిర్ కేర్ తీసుకోలేకపోయాను. అదే నా ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. సో, నేను ఏది బెస్ట్ నాకు న్యాచురల్‌గా ఉండే ప్రోడక్ట్ ఏదైనా దొరికితే బాగుండనుకున్నాను. అలాంటప్పుడు నేను ఒక ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తా. ఇంకా న్యాచురల్‌గా అంటే మీరు హెయిర్ ఆయిల్ కూడా హోమ్ మేడే చేసుకోండి. పారాషూట్ ఓకే. నెక్స్ట్ సీసా కానీ దానికి అంత అమౌంట్ పెట్టి కొనలేమండి. సీసా అంటారు, సేసా అంటారు. దానికి చిన్న బాటిల్లే 100 రూపీస్ ఎబోవ్ ఉంటది. సో, అంత అమౌంట్ మీరు పెట్టలేము అనుకుంటే మాత్రం హెయిర్ ఆయిల్ ఒకటి నేను హోమ్‌మేడ్ తయారు చేసుకుంటాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. చూపించమని కామెంట్స్‌లో అడగండి. మీకేమన్నా హెయిర్ టిప్స్ కానీ, ఫేస్ టిప్స్ కానీ ఏమైనా కావాలంటే. ఇంకా నేను ఈ ఐబ్రోస్ కూడా దాదాపు చేయించిన ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నాయంటే నేను ఐబ్రోస్ చేపిస్తాను. నాకు ఐబ్రోస్ కూడా ఒకప్పుడు బాగా థిక్‌గా లేకపోయిండే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పర్వాలేదు మంచిగానే ఉన్నాయి. ఐబ్రోస్ కూడా థిక్ అవ్వడానికి ఎవరికైనా లేని వాళ్ళకి అవి కూడా టిప్స్ షేర్ చేస్తాను. నా ఫేస్ పైన పింపుల్స్ చూస్తున్నారు కదా! నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పింపుల్స్ వచ్చాయండి. ఆ పింపుల్స్‌ని కూడా నేను అంటే నాకొచ్చిన పింపుల్స్‌కి నా ఫేస్ ఇప్పటివరకు పాడైపోయి ఉండేది. పింపుల్ వస్తే డెఫినెట్‌గా మనం గైస్ మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. అయితే నేను ఫేస్‌కి సంబంధించిన పింపుల్ కేర్‌కి సంబంధించినవి కానీ, పాపకి కూడా పాప పుట్టినప్పుడు చాలా వైట్‌గా పుట్టింది. తర్వాత మళ్ళీ బ్లాక్ ఎవరైనా అయిపోతారులేండి. బ్లాక్ అయిపోయింది. అయితే ఏ సోప్ వాడాను అవన్నీ మీతో షేర్ చేస్తాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, అడగండి. అంటే హెయిర్ కేర్, ఫేస్ ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను నాకు తెలిసినంతలా. నేను వాడే ప్రోడక్ట్స్ గురించి కూడా ప్రోడక్ట్స్ గురించి కూడా చూపిస్తాను. బేబీకి సంబంధించి నేను ఏమేమి యూజ్ చేశాను. అంటే ఊరికనే మనం పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు కదా! వాళ్ళకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేసాము, వాళ్ళకి ఫుడ్‌కి సంబంధించి కానీ, బేబీకి హెయిర్ కేరు, ఫేస్ కేరు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నింటికి సంబంధించి ఏమేమి యూజ్ చేశానో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ వీడియో అనిపిస్తే డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ వీడియో నేను వింటర్‌లో చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. పాప కూడా నేను పాప కూడా నేను నైట్ ఫేస్‌కి నార్మల్‌గా కొబ్బరి నూనె ఉంటది కదా! ఏం వాడట్లేదండి క్రీమ్స్. కొబ్బరి నూనె అప్లై చేస్తున్నాను. మంచి కొబ్బరి నూనె మంచి క్వాలిటీయా లేదా చెక్ చేసుకొని ఆ కొబ్బరి నూనె చిన్ని అనొద్దు. కొబ్బరి నూనె అప్లై చేస్తున్నాను. చూడండి స్కిన్ ఇట్లా మంచిగా ఉంటదనమాట. ఫేస్‌కి మాత్రం సోప్ ఏం వాడుతున్నానో అది ఇంకొక వీడియో చేస్తా అనమాట. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు నాని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.